చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఆయన మోసాలు నిజంగా ఈ మధ్యకాలంలో క్లైమాక్స్ అనేది మీ అందరికీ బహుశా తెలిసే ఉంటుంది. మొన్న ఈ మధ్యకాలంలోనే క్లైమాక్స్కి చేరినాయి. మామూలుగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్ధాలు చెప్తాడు, మోసం చేస్తాడు అన్నది మనందరికీ కూడా బాగా తెలిసిన విషయాలే. అయినా కూడా ఎందుకో మొన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని పొరపాటున నమ్మి ఆశకులోనే పొరపాటున కొన్ని తప్పుడు అడుగులు పడ్డాయి. తప్పుడు అడుగులు పడి తెలుసుకున్న తర్వాత కనీసం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడన్నా మారింటాడేమో అని చెప్పి చాలామంది ఎదురు చూశారు. కానీ ఆ మారడం అనేది మారలేదు. ఈ మనిషి ఎప్పుడు ఈ మనిషి ఇంతే అని చెప్పడానికి మొన్న ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడిన మాటలు P4 అంట, గుర్తుందా? P4 అని కొత్త మోసం తీసుకొచ్చినాడు. ఆశ్చర్యకరం ఏంటంటే P4 విధానం అంటే ఏంటంటే సమాజంలో ఉన్న 20% పేదవాళ్ళ బాగోగులన్నింటినీ 10% సంపన్నులకు అప్పగిస్తాడట. అసలు ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో నాకే అర్థం కాల రోజు చెప్పిన తర్వాత. అసలు రాష్ట్రంలో ఎన్ని వైట్ కార్డ్స్ ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా అని అడుగుతా ఉన్నా. వైట్ కార్డ్ అంటే ఏంది? తెల్ల బియ్యం కార్డ్ అంటే ఏంది? బిలో పవర్టీ లైన్ అని, అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళు అనేదే కదా దాని అర్థము. రాష్ట్రంలో 1,61,00,000 ఇళ్ళుంటే అందులో 1,48,00,000 ఇళ్ళు వైట్ కార్డ్ హోల్డర్సు. అంటే ఎంత పర్సంటేజ్? 1,61,00,000కు 1,48,00,000 అంటే దాదాపుగా 90%. దాదాపు 90% రాష్ట్రంలో ఉన్న ఇళ్ళు ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవాళ్ళు. మరి 90% మంది దిగువన ఉంటే ఈ పెద్ద మనిషి ఇంకోటి అడుగుతా పోనీ, అసలు రాష్ట్రంలో ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్లు కడతా ఉండరు? అదన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు తెలుసా అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్లు కట్టేది కేవలం 8,60,000 మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్లు కడుతున్నారు. మొత్తం మీద ఒక 25 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్లు ఫైల్ చేస్తూ ఉన్నారు. అందులో నిల్ రిటర్న్స్ అని చెప్పి రాసే వాళ్ళను పోను ఇన్కమ్ ట్యాక్స్లు కట్టే వాళ్ళు ఎంత అంటే కేవలం 8,60,000 మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్లు రాష్ట్రంలో కడతా ఉన్నారు. మళ్ళీ 8,60,000 మందికి 1,48,00,000 మందికి అప్పచెప్పాలి కదా. నిజంగా అదే ఆయన చెప్పే P4 అంటే కూడా అక్కడ కూడా మళ్ళీ మోసమే. కేవలం 20% అంటాడు. ఆడ మోసమే. అసలు వాస్తవం చెప్పాలంటే కనీసం 1000 మంది ముందుకు రారు. కనీసం రాష్ట్రంలో 1000 మంది ముందుకు రారు. ఇది జరగదని చెప్పి అందరికీ తెలుసు. అవాస్తవాలని అందరికీ తెలుసు. ఈయన డ్రామాలు ఆడుతున్నాడని అందరికీ తెలుసు. ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ఈయన మాట్లాడేటప్పుడు ఏకంగా మీటింగ్లో నుంచి మనుషులు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంత అబద్ధాలు చెప్పాకయ్యా, ఇంత మోసం చేయకయ్యా అని చెప్పి చెప్తా ఉన్నా కూడా ఈ మనిషికి నేను చెప్పేది అబద్ధమే, నేను చెప్పేది ప్రజలు నమ్మాల్సిందే అని అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ పోతూ ఉన్నాడు. ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో తెలియదు. వైట్ రేషన్ కార్డుకి అర్థం ఏమిటో తెలియదు. ఎంతమంది రాష్ట్రంలో ఇన్కమ్ ట్యాక్స్లు కడతా ఉన్నారో కూడా తెలీదు అనడం కూడా తప్పు. తెలుసు కానీ మోసం. ఇప్పుడు కూడా సూపర్ 6 ఎందుకు అమలు చేయడం లేదయ్యా, సూపర్ 7 ఎందుకు అమలు చేయడం లేదంటే ఏమంటాడు? రాష్ట్రంలో అప్పులు 10 లక్షలు అంటాడు. ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీకు రాష్ట్రంలో అప్పులు ఎంత ఉన్నాయి అని చెప్పి? 6.5 లక్షల కోట్లు రాష్ట్రంలో అప్పులు ఉన్నాయని చెప్పి నువ్వే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నీ బడ్జెట్ డాక్యుమెంట్లో నువ్వే చెప్పించావు. ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత అంటే ఆయనే 6.5 లక్షలు అని చెప్పి ఆయనే చూపించారు. 6.5 లక్షల కోట్లలో కూడా 3,13,000 కోట్లు ఆయన ప్రభుత్వం దిగిపోయే నాటికే ఉన్న అప్పులను కూడా అని అందరికీ కూడా తెలుసు. ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లోనే ఉన్నాయి. కానీ ఏమంటాడు? రాష్ట్రం భయంకరంగా చూపించాల 10 లక్షల కోట్లు, ఇంకా 2 రోజులు పోతే 12 లక్షల కోట్లు అంటాడు, ఇంకా 4 రోజులు పోతే 14 లక్షల కోట్లు అంటాడు. ఎందుకు? సూపర్ 6 ఎగరగొట్టడానికి, సూపర్ 7 ఎగరగొట్టడానికి మళ్ళీ ఒక అబద్ధం. అంటే ఇంకో పెద్ద గీత గీయడం. దిక్కుమాలిన అబద్ధాలు, దిక్కుమాలిన మోసాలతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో పరిపాలన చేస్తా ఉన్న ఇలాంటి పాలన పోయి మళ్ళీ మాట చెప్తే మాట మీద నిలబడే పాలన, ప్రజలకు ఏదైనా కూడా సమస్య వస్తే ఆ ప్రజల సమస్యలను చూసి కనీసం తప్పించే గుండె ఉండే ఒక మంచి పాలన మళ్ళీ రావాలి అని చెప్పి ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్న ఇలాంటి సమయాల్లో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నా అన్నదమ్ములుగా, నా అక్క చెల్లెమ్మలుగా మీరంతా నాకు తోడుగా నిలబడతా ఉన్నందుకు మనస్ఫూర్తిగా మీ జగన్ మీ అందరికీ కూడా మరొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాను.